దాదాపు 24 గంటల పాటు లేబర్ నొప్పులు పడి శిశువుని జన్మనివ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రాసెస్లో స్త్రీ శరీరం ఎంతగానో అలసిపోతుంది. ఈ క్రమంలో ఆమె శరీరంలో అనేక మార్పులు జరిగి వాటి ఛాయలు డెలివరీ తర్వాత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఎప్పుడు వీటి గురించి కంగారు పడాలి, ఎలాంటి శ్రద్ధ వహిస్తే వీటి నుంచి కోలుకోవచ్చు, మీరే చూడండి. డెలివరీ అయ్యి బిడ్డని ప్రసవించాక లేబర్ నొప్పులు పడిన స్త్రీల రూపు చూస్తే అలసట, నిస్సత్తువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక కొందరు స్త్రీలు దీర్ఘకాలం పాటు లేబర్ని ఎదుర్కొన్నట్టయితే వారు మరింతగా అలసిపోతారు. ముఖ్యంగా పుషింగ్ స్టేజ్లో బయటకొచ్చేందుకు చివరిదాకా వచ్చిన బేబీని పుష్ చేయడం వల్ల ఎక్కువ శ్రమకి లోనవుతారు గర్భిణీలు. జనరల్గా యూట్రస్ కాంట్రాక్షన్ వస్తున్నప్పుడు, అంటే పెయిన్ అనేది వస్తున్నప్పుడే మదరు తన శక్తినంతా కూడదీసుకొని అబ్డామినల్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తూ బేబీని కింద తోయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీన్నే మనం పుష్ అంటూ ఉంటాం. అలాగే ఎప్పుడైతే యూట్రస్ కాంట్రాక్షన్ పోయి రిలాక్స్ అవుతుందో అప్పుడు తల్లి కూడా రిలాక్స్ అవుతూ డీప్ బ్రీదింగ్ తీసుకోవాలంట. మంచి డీప్ ఇన్హేల్ చేసుకుంటే మంచిగా లంగ్స్ అన్ని ఆక్సిజన్తో నిండుకొని బేబీకి బ్లడ్ ఫ్లో అయ్యి సెకండ్ పుష్ అడిక్వేట్గా కరెక్ట్ అయిన పద్ధతిలో ఉంటుంది. సో ఇలా కరెక్ట్ అయిన పద్ధతిలో మనం మెటర్నల్ పుష్ ఉంటే బేబీ డెలివరీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కోసారి మెటర్నల్ పుష్ అనేది వాళ్ళకి తెలియక కాంట్రాక్షన్ ఉన్నా లేకపోయినా, పెయిన్ ఉన్నా లేకపోయినా కంటిన్యూస్గా పుష్ ఇస్తే అది ఎండ్ రిజల్ట్ సరిగా ఉండకపోగా ఇంకా కొద్దో గొప్ప హార్మ్ఫుల్ టు ద బేబీ అండ్ టు ద మదర్. ఎప్పుడైతే మదర్ తన నరాలన్నీ చిట్లించేసుకొని పుష్ చేసేస్తూ ఉంటుందో ఇక్కడ బేబీ రాదు, అక్కడ కాంట్రాక్షన్ సరిగ్గా లేదు. అలాంటప్పుడు సివియర్ హెడేక్ రావడము, లేకపోతే చెస్ట్ మజిల్, అబ్డామినల్ మజిల్స్ ఆర్ కాళ్ళు చేతులు గట్టిగా పట్టేసేసుకొని అక్కడ మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయ్యి ఒక్కోసారి స్పాజమ్స్లోకి వెళ్ళిపోయి సోర్నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో సరైన తీరులో అనేది పుష్ అనేది ఇవ్వాలి. పుషింగ్ సమయంలో సరైన టెక్నిక్తో పుష్ చేయని కారణంగా డెలివరీ బ్రూయిసెస్ పేరిట కొన్ని గుర్తులు మిగిలిపోతూ ఉంటాయి. డెలివరీ తాలూకు చిహ్నాలన్నమాట. అవి బ్లడ్ క్లాట్ అయినట్టుగా ఉంటే నీలి, ముదురు ఎరుపు రంగు మచ్చలు ముఖ్యంగా ముఖం, ఛాతీ పైభాగంలో బయటపడవచ్చు. ఇందాక చూసినట్టు అబ్డామిన్ మీద ప్రెషర్ తెచ్చి పుష్ చేయకుండా శరీర పైభాగం మీద బలం పెట్టి పుష్ చేయడం వల్ల ఈ విధంగా కావచ్చు. డెలివరీ అయ్యాక ఇవి కొద్ది రోజుల్లో తగ్గిపోతాయి. ఈలోగా ఉపశమనం కోసం చల్లటి నీటిలో ముంచిన క్లాత్ని ఆయా భాగాలపై పెట్టడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. ఛాతీ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి పుష్ చేయడం వల్ల డెలివరీ తరువాత శ్వాస తీసుకునే క్రమంలో ఛాతీలో బిగపెట్టినట్టుగా ఉండడం కూడా కొందరిలో ఉండొచ్చు. వేడినీటి స్నానం ఇది అధిగమించేందుకు చక్కటి ఉపాయం. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు హెల్త్ టిప్ ఏంటో చూసేద్దామా? హెమరాయిడ్స్ అంటే మనం జనరల్గా అందరూ కామన్గా పైల్స్ అని ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అది చాలాసార్లు మనకి ప్రెగ్నెన్సీలో బికాస్ ఆఫ్ దట్ గ్రావిడ్ యూట్రస్ మనం ప్రెగ్నెన్సీలో ఈ డైలేటెడ్ వెజల్స్ ఎట్ ద యానల్ రీజన్ మనం చూస్తూ ఉంటాము. సో ఈ హెమరాయిడ్స్ ఒక్కొక్కసారి డెలివరీ అవుతున్న క్రమంలో కూడా సివియర్ పుషింగ్ ఎఫర్ట్స్ వల్ల కూడా హెమరాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఈ పైల్స్ అనేవి పెయిన్ ఉండదు, బట్ హెమరాయిడ్స్ జనరల్గా కాన్స్టిపేషన్తో అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి సో యానల్ ఫిషర్స్ అంటే యానస్ దగ్గర కట్ అవుతుంది. ఎప్పుడైతే హార్డ్ స్టూల్ వస్తుంటుందో అప్పుడు యానల్ రీజన్లో కట్ అయినప్పుడు దాన్ని మనం యానల్ ఫిషర్ అంటాం. ఈ యానల్ ఫిషర్ అనేది పెయిన్ఫుల్ కానీ పర్సే పైల్స్ అనేవి నాట్ పెయిన్ఫుల్. సో ఈ పెయిన్ అనేది ఈ యానల్ ఫిషర్ వల్ల వచ్చే పెయిన్ కూడా ఒకసారి మనం పెరీనియల్ పెయిన్ కింద కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే బేసిక్గా కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి. కాన్స్టిపేషన్ మనం అవాయిడ్ చేయాలంటే మంచి లాట్స్ ఆఫ్ వాటర్ అంటే బాగా నీళ్లు తాగటం, అలాగే హై ఫైబర్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తీసుకోవటం. ఇలా చేయటం వల్ల మనకి స్టూల్ కూడా ఎప్పుడైతే స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుందో ఈ యానల్ ఫిషర్ తగ్గిపోయి, అలాగే లోకల్ కొన్ని ఎనస్థెటిక్ క్రీమ్స్ వాడుతూ ఉండటం వల్ల కూడా తగ్గిపోయి దీనివల్ల పెరీనియల్ పెయిన్ కూడా రిలీఫ్ అవుతూ ఉంటుంది.